శ్రీమాత్రే నమః. ఈ రాసుల వారు లక్ష్మీపుత్రులు. డబ్బుకు ఏ ఢోకా ఉండదట. మనిషికి జీవితంలో డబ్బు చాలా విలువైనది. ఈ కాలంలో ప్రతి పని కూడా డబ్బుతోనే ముడిపడి ఉంది. జీవితంలో డబ్బు సంపాదించడమే ప్రధాన లక్ష్యంగా చాలామంది పనిచేస్తూ ఉంటారు. ఎంత పని చేసినా, ఎంత సంపాదించినా కొంతమందికి డబ్బు చేతిలో నిలవదు. కానీ మరికొందరికి పరిస్థితి మాత్రం అలా ఉండదు. వీరు కష్టంతో పనిచేస్తూ డబ్బు సంపాదించినా సరే అదృష్టం కూడా తోడవుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి డబ్బుకు ఎటువంటి ఢోకా ఉండదట. డబ్బు విషయంలో వీరిని అదృష్టవంతులు అనే చెప్పాలి. తమ లక్ ద్వారా వీరు ఊహించనంత డబ్బును సంపాదిస్తారని వీరిని లక్ష్మీపుత్రులుగా జ్యోతిష శాస్త్రం అభివర్ణిస్తుంది. ఆ రాసుల వారిని గురించి, వారికున్న అదృష్ట లక్ష్మీ యోగాన్ని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే ఆ రాశులలో మొదటిది మేషరాశి. ఈ జాబితాలో మేషరాశి వారు ముందుంటారట. వీరు చాలా తెలివైన వారు. వీరు తమ పనిలో ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనలతో ఉంటారు. సరైన సమయంలో సరైన వ్యక్తులతో కలిసి పనిచేస్తారు. ఇక లక్ అనేది వీరి వెన్నంటే ఉంటుందట. వీరి సంపాదన పెరుగుతూ పోవడమే తప్ప తగ్గదని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. అందులో రెండవది వృషభ రాశి. డబ్బు విషయంలో వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులు. వీరు తమ కష్టంతో డబ్బు సంపాదించడమే కాకుండా కుటుంబ సభ్యులను కూడా సంపాదిస్తారట. అయితే డబ్బును ఖర్చు చేసే విషయంలో వీరికి నియంత్రణ ఉండదని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. దాంతో ఈ రాశి వారు తమ సంపాదనతో ఆస్తులను కూడబెట్టలేరట. అంతేకాకుండా అప్పుల ఊబిలో కూడా కూరుకుపోతారట. అయితే తమ సంతానం మూలంగా ఆ అప్పుల ఊబిలో నుంచి బయటపడతారని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. అవసరమైన సమయంలో ఈ రాశి వారికి డబ్బు తప్పకుండా చేతికి అందుతుందని కూడా జ్యోతిష శాస్త్రం భావిస్తోంది. అందులో మూడవది సింహరాశి. సింహరాశి వారిని అదృష్టవంతులుగా పేర్కొంటారు. అయితే ఈ అదృష్టం పనిచేయాలంటే వీరు కష్టపడాలని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. వీరు కష్టపడితే అదృష్టం వీరి వైపే ఉంటుందట. దాంతో వీరు చేపట్టిన ప్రతి పని కూడా సక్సెస్ అయ్యి జీవితంలో చాలా ధనాన్ని ఆర్జిస్తారట. అందులో నాలుగవది వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఏది చేసినా పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతారట. వీరు తమ ఉద్యోగంతో సంపాదించిన డబ్బు కంటే కూడా ఇన్వెస్ట్మెంట్లతో సంపాదించే డబ్బే ఎక్కువగా ఉంటుందట. జాబ్ చేసే సమయంలో వీరు తమ డబ్బును వివిధ రూపాల్లో పెట్టుబడిగా పెట్టి వాటికి రెట్టింపు మొత్తంలో సంపాదిస్తారట.